నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 24 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,059.77, 332 pts, 0.43% తగ్గింది. అత్యధిక లాభం హెచ్సిఎల్ టెక్ 2.11% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 2.60% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 23,767.45 0.43% వద్ద ఉంది. -0.43% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. వరుసగా ఐదో రోజు నష్టాల్లో భారత మార్కెట్లు. 76,059 వద్ద ముగిసిన సెన్సెక్స్. బీఎస్ఈ సెన్సెక్స్ 0.43% క్షీణించి 76,059.77 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 23,767.45 వద్ద స్థిరపడింది. దేశీయ బెంచ్మార్క్ సూచీలకు వరుసగా ఐదో రోజు నష్టాలు రావడం గమనార్హం. చమురు ధరల ఒత్తిడి వేళ రూపాయిని ఆదుకున్న ఆర్బీఐ జోక్యం. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి 0.01% క్షీణించి 96.55 వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక చర్యలు రూపాయి రికార్డు స్థాయి పతనానికి గురికాకుండా కాపాడాయి. జూలైలో 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన భారత ప్రైవేట్ రంగ వృద్ధి. హెచ్ఎస్బీసీ ఫ్లాష్ ఇండియా పీఎంఐ డేటా ప్రకారం భారతదేశ ప్రైవేట్ రంగ వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి మందగించింది. సేవల రంగంలో బలహీనత కారణంగా ఈ మందగమనం చోటుచేసుకుంది. రసాయన రంగానికి 3,030 కోట్ల రూపాయలు కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం. రసాయన రంగ అభివృద్ధి కోసం 3,030 కోట్ల రూపాయలు విలువైన కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. ఈ చొరవ కీలక రసాయన రంగానికి ఊతమివ్వనుంది. మొదటి త్రైమాసికంలో ఏసీసీ నికర లాభం 61% క్షీణించి ఇండియన్ రూపీ 147 కోట్లకు పతనం. జూన్ త్రైమాసికంలో ఏసీసీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 61% క్షీణించి ఇండియన్ రూపీ 147 కోట్లకు పడిపోయింది. ఈ త్రైమాసికంలో ఆదాయం మరియు అమ్మకాల పరిమాణం తగ్గడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. మొదటి త్రైమాసికంలో టాటా కన్స్యూమర్ లాభం 28% పెరిగి ఇండియన్ రూపీ 427 కోట్లకు చేరింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 28% పెరిగి ఇండియన్ రూపీ 427 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే 12% పెరిగింది. భారత్కు సౌదీ చమురు రవాణాపై 50% పెరిగిన ఫ్రైట్ ఛార్జీలు. హౌతీ రెడ్ సీ దిగ్బంధనం కారణంగా భారత్కు సౌదీ అరేబియా చమురు రవాణా ఛార్జీలు 50% పెరిగాయి. నౌకలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ఈ ప్రభావం పడింది. $4,062కి చేరిన బంగారం, $58 మరియు 63 సెంట్లుకి పెరిగిన వెండి ధరలు. బంగారం ధర 0.38% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్ $4,062 వద్ద ముగిసింది. వెండి ధర కూడా 1.45% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్ $58 మరియు 63 సెంట్లు వద్ద స్థిరపడింది. 2.57% క్షీణించి ప్రతి బ్యారెల్ $89 మరియు 82 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు. ముడి చమురు ధరలు 2.57% క్షీణించి ప్రతి బ్యారెల్ $89 మరియు 82 సెంట్లు వద్ద ముగిశాయి. ప్రపంచ డిమాండ్ మరియు సరఫరా గమనం మారడం వల్ల ఈ క్షీణత నమోదైంది. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపనున్న కొత్త అమెరికా సుంకాలు. బలవంతపు శ్రమ నిరోధక చట్టం కింద అమెరికా విధించిన కొత్త సుంకాలు 99.4% వాణిజ్యాన్ని కలిగి ఉన్న టాప్ 60 భాగస్వామ్య దేశాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నిర్ణయం భారత్ మరియు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,062 0.38% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,26,090 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.38% పెరిగింది. మునుపటి ముగింపు $4,046 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 63 సెంట్లు 1.45% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,820 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.45% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 80 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $89 మరియు 82 సెంట్లు 2.57% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.57% తగ్గింది. మునుపటి ముగింపు $92 మరియు 19 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 96.55 0.01% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.01% బలపడింది.
మునుపటి ముగింపు రూ. 96 మరియు 56 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ రూ. 994 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.